వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. వీధి కుక్కల దాడిలో ఒకే రోజు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లోని మియాపూర్లో 6 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు ఆ చిన్నారిని చంపి శరీర భాగాలను పీక్కుతున్నాయి. ఈ హృదయ విదారక ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి మక్తాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మియాపూర్ మక్తా మహబూబ్పేటకు చెందిన సురేష్, శిరీష దంపతులకు సాత్విక్ అనే కుమారుడు ఉన్నాడు. శిరీష 2 ఏళ్ల క్రితం మరణించగా కొడుకు సాత్విక్ తల్లి దేవమ్మతో కలిసి సురేష్ నివాసం ఉంటున్నాడు. సురేష్ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా ఆయన తల్లి దేవమ్మ భిక్షాటన చేస్తుంటోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న సాత్విక్ వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. సురేష్ ఉదయాన్నే పనికి వెళ్లిన తరువాత సాత్విక్ ను మక్తా వెనక ఉండే చెత్త కార్మికుల పిల్లల వద్ద వదిలేసి నానమ్మ దేవమ్మ భిక్షాటనకు వెళ్తుండేది. సాత్విక్ ఇతర చిన్నారులు అక్కడ డంపింగ్ యార్డ్ పరిసరాల్లో ఆడుకుంటూ ఉంటారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దేవమ్మ సాత్విక్ ను తిరిగి తీసుకొస్తుంది. అయితే రోజులాగే మంగళవారం సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన దేవమ్మకు సాత్విక్ జాడ తెలియలేదు. కొడుకు సురేష్తో కలిసి చుట్టుపక్కల గాలించారు. తెల్లవారి ఉదయం స్థానిక డంపింగ్ యార్డ్లో చెత్తను వేసేందుకు వచ్చిన కార్మికులు నిర్మానుష్య ప్రదేశంలో ఓ బాలుడి మృతదేహాన్ని చూశారు. స్థానికుడే కావడంతో అది సాత్విక్ మృతదేహంగా గుర్తించిన చెత్త కార్మికులు విషయాన్ని దేవమ్మ, సురేష్తో పాటు పోలీసులకు తెలియజేశారు. సాత్విక్ శరీరంపై కుక్కల పంటిఘాట్లు ఉండగా పొట్ట చీలి పేగులు బయటికి వచ్చాయి. ఆ గాయాలు, ఘటనా స్థలంలో పరిస్థితులు ఆధారంగా కుక్కల దాడిలో సాత్విక్ మరణించినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇంటి ముందు ఆడుకుంటున్న 4 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని భీష్మనగర్లో ఈ సంఘటన జరిగింది. పేరెంట్స్ వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండండి. చిన్నారులను కాపాడుకోండి.